హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వచ్ఛత అఫీషియల్ ఛానల్. టుడే వ్లాగ్స్ వచ్చేసి బోడగాకరకాయ కర్రీ అండి. బోడగాకరకాయలండి చూడండి, కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, టమాటాలు, పెనం మీద స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేచి ఉండి అందులో కొంచెం మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేచి ఉండాలి. చాలా రోజులకండి వీడియో అప్లోడ్ చేశాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అయితే ఆయిల్ హీట్ అయిపోయిందండి. అందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. దాని తర్వాతకి ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను వెండుమిరపకాయలు యూజ్ చేశానండి బోడగాకరకాయలకి, ఎందుకంటే కొంచెం టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. బోడగాకరకాయల వల్ల ఎన్నో ఉపయోగాలు కదండి, చాలా ఉపయోగాలు. అయితే నేను 1/2 కేజీ తీసుకున్నానండి. నేను ఎండుమిరపకాయలు వేసానండి బోడగాకరకాయ కర్రీలో. పచ్చిమిర్చి వేయను, ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కలిగి పెట్టుకోవాలి. కలిపేసుకోవాలి, కొంచెం అవి మగ్గిపోవాలి. అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అయిపోయింది, అందుకే చేతితో వేసాను నేను అల్లము. అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బోడగాకరకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా 1/2 కేజీ వాడతాను, కాకపోతే కొంచెం ఎందుకో ఈసారి 1/2 కేజీ చేయాలనుకున్నాను, చేశాను. కానీ వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్, టూ మచ్గా ఉన్నది. 1/2 కేజీ 100 రూపీస్ ఫ్రెండ్స్. బోడగాకరకాయలు చాలా టూ మచ్గా ఉన్నాయి కాస్టెస్. కలుపుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. సన్నటి మంట మీద మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎందుకంటే హెవీగా పెడితే అడుగంటుతుంది కనుక మనం సిమ్లో పెట్టేసేసుకోవాలి. దాంట్లో నేను దొడ్డుప్పు వాడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాకరకాయలు ఎక్కువ శాతం దొడ్డుప్పు వేస్తాను. దొడ్డుప్పు వాడుతున్నాను, దొడ్డుప్పు వేసాను. సరిపోకుంటే మళ్ళీ తర్వాతకి వేసుకోవచ్చు సన్న సాల్ట్. దొడ్డుప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి తీసి మరి ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాతకి మనం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కాసేపటి దాకా మనం అలా ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ మంట మీదనే. దాని తర్వాతకి కొంచెం మూత పెట్టేసేసి కాసేపు మగ్గ పెట్టాలి. మరొకసారి కలపాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని మనం చూడండి అడుగంటుతూనే ఉన్నది. ఇందులో కొంచెం కారం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. మేమైతే ఇలాగే చేస్తాము. ఆ స్టైల్ అయితే మేము ఇలానే చేస్తాం. మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మగ్గేళ్ళే కొంచెం సేపు సిమ్లో పెట్టి పెట్టేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి మళ్ళీ సిమ్లో పెట్టేసాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కాసేపు ఉంచుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.